హైదరాబాద్లో హై టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ నిరసనకు దిగాయి. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టును నిరసిస్తూ హస్తం పార్టీ చలో లోక్ భవన్ చేపట్టగా, మరోవైపు బీజేపీ గాంధీ భవన్ దగ్గర నిరసనకు పిలుపునిచ్చింది. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్కు కాంగ్రెస్ భారీ ర్యాలీ చేపట్టింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ర్యాలీలో నినాదాలతో హోరెత్తించారు. లోక్ భవన్కు చేరుకున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు, పలువురిని అరెస్టు చేశారు. దీంతో లోక్ భవన్ దగ్గర కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక మరోవైపు గాంధీ భవన్ దగ్గర కూడా ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేతలు గాంధీ భవన్ దగ్గర నిరసనకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, స్వల్ప తోపులాట జరిగింది. పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీజేపీ ఆఫీస్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అటు హైదరాబాద్ లోక్ భవన్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నిన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ నేతల అరెస్ట్ను ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ చలో లోక్ భవన్కు పిలుపునిచ్చిన క్రమంలో లోక్ భవన్ దగ్గర కాంగ్రెస్ నేతలందరూ కూడా చేరుకుని అక్కడ ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నుంచి కూడా లోక్ భవన్ వరకు కూడా వాళ్ళు ర్యాలీగా వెళ్లడంతో కాంగ్రెస్ నేతలందరూ కూడా అక్కడికి చేరుకోవడంతో పోలీసులు లోక్ భవన్ వద్దకు చేరుకున్న తర్వాత వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. కొంతమందిని అరెస్టు కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. మరోప్రక్క ఇటు గాంధీ భవన్ దగ్గర కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ చెలో గాంధీ భవన్కు పిలుపునిచ్చినటువంటి బీజేపీ పిలుపు మేరకు బీజేపీ నాయకులందరూ కూడా చెలో గాంధీ భవన్కు వెళ్తున్న క్రమంలో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కార్యకర్తలందరినీ కూడా బీజేపీ కార్యాలయం దగ్గరే వారిని అదుపులోకి తీసుకుని ఒక్కొక్కరిని కూడా పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇక లోక్ భవన్ దగ్గర కాంగ్రెస్ నేతలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. లోక్ భవన్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి ప్రతాప్ని అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, అక్కడ ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయా? పోలీసులు అదుపు చేశారా? కాంగ్రెస్ నేతలు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎస్ సునీల్, ప్రజెంట్ అయితే లోక్ భవన్ వద్ద వాతావరణం కాస్త ప్రశాంతంగా అయిందని చెప్పుకోవచ్చు. నేతలంతా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా, ముఖ్యంగా లోక్ భవన్ ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నేతలందరినీ కూడా దాదాపుగా స్టెప్ బై స్టెప్ అందరినీ కూడా అదుపులోకి, మొత్తం మీద పోలీసులు అయితే విజయవంతంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వాతావరణంలో అయితే చూసినట్లయితే నేతలందరినీ కూడా దగ్గరలో ఉన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కానీ, మంత్రులు, ముఖ్యమైన నేతలందరూ కూడా నాంపల్లి పోలీస్ స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి ఉంది. అయితే ప్రజెంట్ ఇక్కడ మళ్ళీ యథావిధిగా వెహికల్స్ అంతా కూడా మళ్ళీ నార్మల్ స్థితిలోకి పోలీసులు తీసుకొచ్చారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇంకా ఏమన్నా ఉద్రిక్తమైన పరిస్థితులు ఏమన్నా ఉంటాయా లేదా అనేది సంబంధించి కూడా పోలీసులు అయితే అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ వాళ్ళైతే పోలీసులు కూడా ఇంకా ఇప్పటికీ భారీగానే మోరించి అయితే ఉన్నారు. ఇంకా కొన్ని వాహనాలు కూడా వారికి సిద్ధంగా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఉంది. బారికేడ్లు కానీ ఇవి కానీ అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. మొదటగా పోలీసులు ఎవరైతే వచ్చినట్లు వారిని అందరూ కూడా మొదటగా ముఖ్యమైన నేతలంతా కూడా లిఫ్ట్ చేయడంతో మిగతా క్యాడర్ అంతా కాస్త వెనక్కి తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే పీసీసీ చీఫ్తో పాటు మంత్రులు ఉన్నారో వారిని మొదటగా లిఫ్ట్ చేసిన పరిస్థితి. మంత్రులు దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజారుద్దీన్ మంత్రులతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను, అదేవిధంగా ముఖ్య నేతలు రోహిన్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు వంటి నేతలందరినీ కూడా మొదటగా లిఫ్ట్ చేశారు. వారిని లిఫ్ట్ చేసి తీసుకెళ్లే ప్రయత్నంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తోపులాట కూడా జరిగింది. వారిని వెళ్ళనీయకుండా, వాహనాన్ని వెళ్ళనించకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. వారిని కాసేపు అడ్డు తగిలిన పరిస్థితి. కాస్త చెదురుమదురు గట్లలాగా పోలీసులు స్వల్పంగా వారిని తోసేసిన పరిస్థితి ఉంది. వారిని ఎక్కడిదక్కడ వారిని కార్యకర్తలంతా కూడా పంపించేసింది. వెహికల్ను మొదటగా ముఖ్యమైన నేతలని వెహికల్ను ఇక్కడ నుంచి పంపించడానికి వాళ్ళు మొదటగా ప్రయత్నం చేశారు. వారిని మిగతా వెహికల్ పంపించిన తర్వాత, ముఖ్య నాయకులు వెళ్ళిపోయిన తర్వాత మిగతా కార్యకర్తలంతా కూడా వ్యాన్లలో ఎక్కించి వారిని కూడా పంపించేశారు. సో మొత్తం మీద ప్రజెంట్ కాస్త అయితే వాతావరణం ప్రశాంతంగా మారిందని చెప్పుకోవచ్చు. లోక్ భవన్ వద్ద కాసేపు ఉద్రిక్తమైన పరిస్థితి అయితే మొదట్లో ఉన్నప్పటికీ కూడా మూడంచెల భద్రతను ఏర్పాటు చేసి ఎక్కడిదక్కడ బారికేడ్లలో ఎవరైతే మొదటగా వచ్చేస్తున్నారో వారిని అందరినీ లిఫ్ట్ చేయడం కానీ, ఆ తర్వాత వచ్చే వారిని వెనక కొంతమంది లిఫ్ట్ చేయడం కానీ, ఎక్కడ వీలైనట్లు అక్కడ వారిని అంతా కూడా పోలీసులు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా మోరించిన తర్వాత వారిని అందరూ కూడా లిఫ్ట్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజెంట్ అంతా కూడా కాంగ్రెస్ నేతలందరినీ దాదాపుగా అందరినీ కూడా లిఫ్ట్ చేసిన పరిస్థితి ఉంది. సో అందరినీ కూడా దగ్గరలో ఉన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కానీ, అదేవిధంగా నాంపల్లి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. నేతలంతా కూడా ప్రధానంగా
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఇప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వంలో దాదాపు 150కి పైగా పేపర్ లీకేజీలు జరిగాయి. దీనివల్ల వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. ఈ తాజాగా నీట్ పరీక్ష సందర్భంగా కూడా పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు ఎవరైతున్నా వారికి ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు రాహుల్ గాంధీ నిన్న ప్రియాంక గాంధీ పట్ల పోలీసులు ఎవరైతే అనుచితంగా వ్యవహరించారో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులపైన జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ పేరుతోటి అరెస్ట్ చేస్తున్న కేసులు పెట్టిన వారికి కూడా వారిపైన కేసులు కూడా ఎత్తేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ అయితే వినిపించడం జరిగింది. సునీల్. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ. ఇక అటు బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నేతలందరూ కూడా చలో గాంధీ భవన్కు పిలుపునివ్వడంతో కార్యకర్తలందరూ కూడా అక్కడికి చేరుకోవడంతో బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆధ్వర్యంలో అక్కడ ఆందోళనలు ఉధృతం చేస్తున్న క్రమంలో వారిని ఒక్కసారిగా అదుపులోకి తీసుకుంటం జరిగింది. సో ప్రస్తుతం అక్కడ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా ప్రతినిధి అజయ్ని అడిగి తెలుసుకుందాం. అజయ్. మనం చూడవచ్చు, కొద్దిసేపటి క్రితమే ఇక్కడ బీజేపీ కార్యాలయం నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో గాంధీ భవన్కు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున బయలుదేరడం జరిగింది. ఈ బయలుదేరిన వారందరినీ కూడా పోలీసులు ఇటు బీజేపీ కార్యాలయం కార్నర్లోనే అందరినీ అడ్డుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అడ్డుకునే క్రమంలో పెద్ద ఎత్తున ఒక ఘర్షణ పూరిత వాతావరణం అయితే నెలకొంది. మనం ఇక్కడ చూడవచ్చు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు, ఏ విధంగా అడ్డుకున్నారు అనే దానికి నిదర్శనంగా వాళ్ళు ఇంకా కూడా వాళ్ళ చేతిలో లాఠీలు పట్టుకొని ఇంకెవరైనా వస్తే గాంధీ భవన్కు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న రాహుల్ గాంధీ అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వద్ద వివరించినటువంటి తీరుకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని అయితే వాళ్ళు తీసుకోవడం జరిగింది. గాంధీ భవన్ వద్ద వెళ్ళి ఒక నిరసనను తెలియజేస్తామన్న ఉద్దేశంతో కూడా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేసే క్రమంలో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితులు అయితే మనకు ఇప్పటివరకు ఉన్నటువంటి స్థితి ఇక్కడే ఉండేది. అయితే ఈ క్రమంలో బీజేపీ శ్రేణులు అయితే ఇటు కాంగ్రెస్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే వివరించినటువంటి తీరును తప్పుపడుతున్నారు. విదేశీ శక్తులు దేశాన్ని విచ్ఛిన్నకరం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ సిద్ధమవుతున్నటువంటి విచ్ఛిన్నకర శక్తులకు రాహుల్ గాంధీ చేతులు కలిపారంటే ఒక ఆరోపణలు అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే నరేంద్ర మోదీని ఈ టైంలో మనం అందరం కూడా కాపాడాల్సుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా పార్టీ శ్రేణులు చెప్పడం జరిగింది. ఒకవైపు పార్లమెంట్ నడుస్తుంది, పార్లమెంట్లో ప్రజాస్వామ్యయుతంగా చర్చించేందుకు అవకాశం ఉంది. నిన్న ఏదైతే పేపర్ లీక్ అంశంపైన చర్చ కూడా చేపట్టడం జరిగింది. ఆ చర్చను అంగీకరిస్తే నిరసనను విరమించుకుంటామని చెప్పినటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ మాట తప్పిన వ్యవహారాన్ని కూడా పార్టీ శ్రేణులు తప్పుపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు నిరసనను విరమించుకుంటామని చెప్పి మాట తప్పి నరేంద్ర మోదీ ఇంటి ముందట నిరసన తెలియజేయడం, మళ్ళీ మాట మార్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు హామీ ఇస్తే తప్ప నిరసనను ఆపేయమంటూ ఏదైతే వివరించినటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని బీజేపీ శ్రేణులు తప్పుపడుతున్నారు. నిన్న ఇదే అంశాన్ని బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ పక్ష సమావేశాల్లో కూడా నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నీట్ పరీక్ష పేపర్ లీక్ చేయడం అనేది ఒక పాపం, ఆ పాపాన్ని చేసిన వారు ఎంతవైనా శిక్షిస్తామంటూ కూడా ఆయన హామీ ఇచ్చినప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఈ విధమైనటువంటి నిరసన నిన్న ప్రధాని ఇంటి ముంగట వెళ్ళి చేసినటువంటి నిరసన ఏదైతే ఉందో ఆ తరహాలో చేయడం సరైంది కాదు. ఈ క్రమంలోనే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ వ్యవహార శైలిని, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల శైలిని ఖండించేందుకే బీజేపీ ఒక గాంధీ భవన్ వద్దకు వెళ్ళి నిరసన తెలియజేస్తాం, అది కూడా శాంతియుత వాతావరణంలో నిరసన తెలియజేస్తామని చెప్పినప్పటికీ కూడా పోలీసులు అడ్డుకోవడం సరైంది కాదు అంటూ కూడా పార్టీ నేతలు ఆరోపించడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు సీనియర్ నేతలునే బీజేపీ సీనియర్ నేతలను అదేవిధంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడ నుండి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకెవరైనా పార్టీ కార్యాలయం నుండి బయటికి వెళ్ళి గాంధీ భవన్ ముట్టడించే ప్రయత్నమో లేదా గాంధీ భవన్కు వెళ్ళి అక్కడ నిరసన తెలియజేసే ప్రయత్నమో చేసి ఉంటే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు ఇక్కడ పోలీసులు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఓకే అజయ్, థ్యాంక్ యూ.
రైట్, హైదరాబాద్ దగ్గర బీజేపీ కార్యాలయం దగ్గర కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో స్టేట్ బీజేపీ చీఫ్ రామచంద్రరావుని అలాగే కొంతమంది బీజేపీ నేతలని ఎమ్మెల్యేలతో సహా వారందరినీ కూడా అక్కడి నుంచి తీసుకెళ్లి పోలీసులు అరెస్ట్ చేసిన క్రమంలో అంతా సద్దుమణుగుతుందని భావించినప్పటికీ కూడా కొంతమంది బీజేవైఎం నేతలు గాంధీ భవన్ దగ్గరికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. గాంధీ భవన్ దగ్గర వారి శాంతియుత నిరసనని కొనసాగిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ కార్యకర్తలు యత్నించిన క్రమంలో కొంతమంది నేతలు గాంధీ భవన్కి చేరుకున్నట్లుగా మనకి అప్డేట్స్ వస్తున్నాయి. రైట్, హైదరాబాద్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా లోక్ భవన్ ముట్టడికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు యత్నించడంతో అక్కడ కాసేపు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రాహుల్ ప్రియాంక అరెస్టుకు నిరసనగా ఆ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. చలో లోక్ భవన్కు పిలుపునిచ్చిన క్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు, మంత్రులు సహా అందరూ కూడా అక్కడ కొంతమంది చేరుకుని కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు చలో లోక్ భవన్కు పిలుపునిచ్చిన క్రమంలో రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయాయి. కొంతసేపు లోక్ భవన్ వద్దకు చేరుకున్నటువంటి కాంగ్రెస్ నేతలందరినీ కూడా కట్టడి చేయడంలో పోలీసులు చాలా కష్టపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది నేతలందరినీ కూడా ముఖ్యంగా ప్రజాప్రతినిధులని అందరినీ కూడా అరెస్టు చేసి నాంపల్లి స్టేషన్కి తరలించినట్లుగా తెలుస్తోంది. ఇంకా కొంతమంది నేతల్ని పంజాగుట్టకు తరలించినట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ప్రజెంట్ లోక్ భవన్ దగ్గర పరిస్థితి అయితే కొంత సానుకూలంగా ప్రశాంతంగా ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అంది. అటు గాంధీ భవన్కు పిలుపునిచ్చినటువంటి బీజేపీ నేతల యొక్క కార్యక్రమం కూడా ఉద్రిక్త భరితంగా మారుతున్న క్రమంలో అటు గాంధీ భవన్ దగ్గరకి వెళ్లకుండా ఉండే విధంగా బీజేపీ కార్యాలయం దగ్గరే బీజేపీ కార్యకర్తలని నిలువరించే ప్రయత్నం చేశారు పోలీసులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో పాటు మిగతా ముఖ్య నేతలందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ అక్కడి నుంచి తరలించడం చూస్తున్నాం మనం. ఇక చలో గాంధీ భవన్కు పిలుపునిచ్చిన క్రమంలో బీజేపీ నేతలు కొంతమంది బీజేవైఎం కార్యకర్తలు గాంధీ భవన్కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. గాంధీ భవన్ వద్దకి చేరుకున్నటువంటి బీజేవైఎం నేతలని, బీజేపీ కార్యకర్తలని పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని కూడా ఒక వ్యాన్లోకి ఎక్కించి అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా గాంధీ భవన్ దగ్గర నెలకొన్నటువంటి సిచ్యువేషన్ మనకు తెలుస్తోంది.